పచ్చని తోట వీక్షకులకి స్వాగతం. క్షమించాలి, ఈ మధ్య మళ్ళా ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది ఈ వీడియోకి. కొంచెం పని ఒత్తిడి వల్ల చేయలేకపోతున్నాను. ఈరోజు నేను మీకు నా తోటలోని వివిధ రంగుల గులాబీలు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక 2-3 రోజులు వీడియోలని కలిపి నేను ఈ వీడియో తయారు చేశాను. కొన్ని వేగంగా తీస్తున్నట్టు అనిపించవచ్చు. వీటిని ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల తగ్గించాల్సి వచ్చింది, కుదించాను. చూసారు కదా, ఇది ఉన్న వాటిల్లో అతిపెద్ద పువ్వు. ఇది చూడండి, ఇది దేశవాళీ కాదు, ఇది దేశవాళీ అంటే నాటు గులాబీ. ఒక రోజు కంటే ఎక్కువ ఉండదు, రాలిపోతుంది. నా దగ్గర ఉన్న రంగు ఉండకుండా చాలానే నేను రంగుల్ని నేను సేకరించాను గులాబీలో. అంటే నాటు హైబ్రిడ్ ఇలా రకరకాలు ఉంటాయి కదా. అంటే ఒంటి రెక్క ముద్దగా పూసేది. ఇది చూడండి, ఇందాక దీనికి వచ్చేసి ఇది ముద్దగా పూస్తుంది. ఇందాకది కొంచెం ముద్దగా ఉండదు కానీ కొంచెం పెద్ద పువ్వుగా వస్తుంది. ఇది ఇంకొక రంగు, కెంపు రంగు అనుకోవాలి. ఈ పక్కన చూసారు కదా, ఇవి వచ్చేసి 2వ రోజు నేను మళ్ళీ తీసిన వీడియో అనమాట ఇది. దీనిలో చూసినట్లయితే మీకు ఒక చెట్టుకే ఈ చెట్టు మాత్రము నాకు కనీసం రోజుకి 2 పూలు తగ్గకుండా అయితే పూస్తూనే ఉంటుంది. ప్రతిరోజు పూస్తాయి ఇవి. ఇది బాగా మంచి ముద్ద ఎరుపులాగా ఉంటుంది. అంటే ఒక రకంగా రక్తవర్ణంలో ఉంటుంది, అంత ఎర్రగా ఉంటాయి ఈ పూలు. ఎందుకనో ఈ వీడియోలో నాకు పూర్తిగా కనపడలేదు. అంటే కొంచెం ఈ ప్రదేశంలో కొంచెము నీడ ఎక్కువ పడుతుంది, అందుకని నేను వీడియో తీసినప్పుడు మీకు ఆ రంగు పూర్తిగా కనపడలేదు. కానీ ఇది చాలా ఎర్రగా ఉంటాయి. ఇంకా ఇది నా భార్య కొన్ని పూలు వాడుకోవడానికి కోసుకున్నది. ఇంకా కొన్ని ఇవే కాకుండా నా దగ్గర ఇంకా వివిధ రకాల పూలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి నేను ఈ వీడియోలో నా ముఖ్య ఉద్దేశం వచ్చేసి నా దగ్గర ఉన్న వివిధ రంగుల గులాబీలను చూపించడము. ఇది దగ్గర ఒక 7 నెలల తర్వాత మళ్ళీ పూయడం ప్రారంభించింది ఈ లిల్లీ. కోడి సంపంగా అని పిలుస్తారనుకుంటా తెలుగులో, కానీ ఎక్కువ లిల్లీ అనే పిలుస్తే దీనికి మనం గుర్తుపట్టచ్చు. దీన్ని వాసన కూడా మంచి వాసన వస్తాయి ఇవి పూలు. చూడండి, ఇది వచ్చేసి దేశవాళీ కాదు, ఇది హైబ్రిడ్. ఇది చూడటానికి గుడ్డతో కుట్టిన పూలులాగా ఉంటాయి, కానీ చాలా అందంగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి దీనికి. ఇది ఇందాక మీరు చూసారు కదా, దానిలోనే ఇది ఇంకొక రకం పువ్వు. ఇది కొంచెం చిన్నవిగా పూస్తాయి, కానీ ఎక్కువగా పూస్తాయి ఈ చెట్టుకి. ఇది పాలరోజా, పూర్తిగా పాలరోజా రంగులోనే ఉంటుంది. ఇది పసుపు రంగు గులాబీ. దీని ప్రత్యేకత ఏమిటంటే పువ్వు ఎక్కువ రోజులు ఉంటుంది, మళ్ళీ ఆ పువ్వు బాగా పెద్దదిగా కాస్తుంది. దగ్గర నా అరచేయి ఎంత ఉంటుంది. ఇది పూర్తి తెలుపు వర్ణంలో ఉండే పువ్వు. ఇది కూడా హైబ్రిడే, నాటు కాదు. ఇంకా నా దగ్గర ఇది చూసారా, ఇది ఒంటి రెక్కలాగా పూస్తుంది, కానీ ఒంటి రెక్క కాదు. ఇది చూడటానికి బంగారు వర్ణంలో ఉంటుంది. పసుపు కాదు, ఎరుపు కాదు, మధ్యలో ఉంటుంది, బంగారు వర్ణంలో ఉంటుంది. ఇది ఇందాక మీరు చూసిన పువ్వే. ఇవి పూర్తిగా విచ్చిన తర్వాత తీస్తున్నాను. చూడండి, ఇది ఇందాక మీరు చూసారు కదా పాలరోజా పువ్వు. ఇది దాని చెట్టు దూరంగా చూపిస్తున్నాను. ఇది చూడండి, ఒక చెట్టుకే ఎన్ని పూలు వస్తాయి దీనికి. అంటే పువ్వు చిన్నదవడం వల్ల ఎక్కువ పూలు పూస్తూ ఉంటాయి. అంటే కనీసం ఒక 3-4 అలా పూస్తూ ఉంటుంది. పూసినప్పుడు అంటే రోజు పోయేది, కానీ పూసినప్పుడు మాత్రం ఒక 3-4 పూలు తప్పనిసరిగా పూస్తుంది. ఇవి కొన్నిటిని నేను వదిలేయడం వల్ల ఏమైందంటే పట్టుకుంటే రాలిపోతుంటుంది. చూడండి ఎలా రాలిపోతుందో, మొత్తం ఇంకేం మిగలలేదు అందులో. అంటే అందం కోసం అలానే వదిలేస్తున్నాను. అంటే దీనికి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పూల కోసము తేనెటీగలు వస్తాయి, తేనెటీగల వల్ల ఫలసాయం పెరుగుతుందనే ఉద్దేశంతో 2 రకాలుగా మనకి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో నేను వీటిని పెంచుతున్నాను అనమాట. చూడండి, ఇది కూడా పాలరోజాలో ఇంకొక రకం పువ్వు. ఈ మధ్య ఈ పసుపు వర్ణము సంబంధించిన చామంతులు బాగా విచ్చుకున్నాయి. ఇప్పటిదాకా నేను ఇప్పుడు వీడియోలో చూపించలేదు, అందుకని చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది నాటు, ఇది కూడా నాటు పువ్వే. మర్చిపోకుండా వీడియో చివరిలో చూడండి. వీడియో చివరిలో మీకు నా దగ్గర ఉన్న డాలియా పువ్వుని మీకు చూపిస్తాను. చూడండి, ఇవి 2 పూలు పూసినాయి, ఇంకా ఇంకొక మొగ్గ ఉంది. ఇది ఇంకొక నెల రోజులు పూస్తుందేమో అని అనుకుంటున్నాను, చూద్దాం. ఇది ఎక్కువ ఏమైందంటే పువ్వు బరువు ఎక్కువైపోయి పడిపోయింది, అందుకని తాడు పెట్టి కట్టుకోవాల్సి వచ్చింది. అందుకని మీకు చూడొచ్చు, 2 కర్రలు పెట్టి మధ్యలో తాడు కట్టాను దానికి.
ఇది వచ్చేసి ఇది కొంచెం కెంపు రంగుది. ఇంకా మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.